మీరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, టికెట్ 2 సార్లు కూడా మీరే టికెట్లు రికమెండ్ చేసే స్టేజ్లోకి వచ్చారు కదా. బట్ అయినా సరే మీరు ఒక గ్రూప్ని ఎందుకు మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయారు? అంటే ఇప్పుడు శ్రీనివాసు సీఎం కావాలి అని ఒక 10 మందో 20 మందో 30 మందో మాట్లాడే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మీరు? కాంగ్రెస్ రాజకీయం మీకు తెలియంది కాదు. ఈయన ఎవరికి ఎంత బలం ఉన్నా హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాడు, అందరూ ఆటోమేటిక్గా అంటే వచ్చేస్తారు. మరి ఈ శ్రమంత ఎందుకు? అనవసరంగా ప్రయాసం ఎందుకంటారా? అందుకే జెన్యున్గా ఎవరు గెలవగలుగుతారు అనే దూరంలో పోవడం బెటర్. ఉన్న ఈ సరుకు ఉంది మన దగ్గర, ఈ సరుకులో బెస్ట్ ఎవరు? అసలు కీలకమైన ఇష్యూ ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ, అంటే తెలంగాణ విషయంలో వివాదము కావాలని చాలామంది అడగటము, సెంటిమెంట్ పరాకాష్ఠకు రావడం, ఇన్ని జరుగుతున్నాయి కదా. ఒక తెలంగాణ వాళ్ళ విషయంలో ఇగో పలానా వాడు మా నాయకుడు, మాకు అవకాశం ఇవ్వండి అనేది ఎందుకు రాదండి అసలు? అంటే ఇప్పుడు ఇష్యూ ఎవరు చీఫ్ మినిస్టర్ అనేది కాదు కదా. అట్లా కాదు. ఇప్పుడు అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది పరిష్కారం అయ్యే లోపు ఒక 10% తగ్గించడానికి పనికొస్తాయి కదా. ఇవన్నీ రాజకీయంలో భాగం కదా అది. ఇప్పుడు ఒక స్టేజ్లో ఏం చేశారు, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి అన్నారు. జగన్నాథరావు గారిని అప్పుడు అపాయింట్ చేశారు కదా, సిద్దిపేట కదా ఆయన గెలిచింది. ఎందుకు చేశారని, ఉప ముఖ్యమంత్రి పదవి వల్ల అదనంగా వచ్చేది పెట్టేది ఉండదు. బట్ ఏంటంటే కొన్ని 10% కూల్ చేయడానికి వాడుతుంటారు కదా. సో ఆ లైన్లో అసలు మామూలుగా ఏంటంటే ఈ ప్రాంతంలో ఎందుకని ఆ యునానిమిటీ తెచ్చుకోరు? అప్పుడు ఆ టెంపర్స్ కూల్ చేసే పరిస్థితి క్రియేట్ చేయాలన్న ఆలోచన కానీ, యాక్టివిటీ కానీ, యాక్షన్స్ కానీ అది కేంద్ర హైకమాండ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు సజెస్ట్ చేస్తే ఏమైందంటే వాళ్ళ బేసిక్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడున్న వాళ్ళు సజెస్ట్ చేస్తే, అంటే విచిత్రంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జగన్ సీఎం అవ్వాలంటారు. ఇప్పుడు ఇంత తెలంగాణ ఉద్యమం నడుస్తోంది, తెలంగాణ సెంటిమెంట్ ఉంది, కానీ మా తెలంగాణ వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలి. ఓకే అంటే ఆయన ఉన్నప్పుడు అవకాశం ఆశించలేదు ఎవరు, అది అంతవరకు ఫెయిర్, కరెక్ట్. ఆయన లేని తర్వాత కూడా మా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అనకుండా జగన్కి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. అది ఎంతవరకు సమర్థం? వాళ్ళకి ఏం సంబంధమో నాకు తెలియదు. అటు సీఎం కానీ మీరు కానీ చక్కగా ఒళ్ళంతా ఆనందం రాసు కూర్చున్నారండి, ఎక్కడ దొరకరు. ఆయన అంతే, మీరు అంతే, ఇద్దరు కూడా. ఇప్పుడు వాస్తవం చెప్తే కూర్చున్నారంటే ఎట్లా? మీరు నిజంగా అంతే కదా. ఆయన ఏదైనా అన్నారనుకోండి అది హైకమాండ్ చూసుకుంటుంది అంటారు. మీరు ఏదన్నా అన్నారనుకోండి ఆయన ముఖ్యమంత్రి చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు అంటారు. ఎట్లా సాధ్యం అసలు అది? అది వాస్తవమైన పొజిషన్. జూలై 8న అతను యాత్ర చేపట్టబోతున్నాడు. పిసిసి ప్రెసిడెంట్గా మీరు వద్దని ఎందుకు చెప్పలేకపోతున్నారు? హైకమాండే చెప్పింది వద్దని, నేను చెప్పేది ఏముంది? అసలు అంతకుముందు ఈవెన్ బిఫోర్ దట్ ఆల్సో మీరు ఆ కమాండ్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయరు అసలు? శేఖర్ రెడ్డి చనిపోతే సూసైడ్ కమిట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఆ ఫ్యామిలీస్ను పలకరించడానికి పోతాను అంటున్నాడు. ఆ ఇష్యూలో నన్ను కూడా కలిశాడు ఆయన. బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసినా వచ్చాడు, మాట్లాడాడు నాతో. అన్న ఇట్లా నేను వెళ్తున్నాను అని చెప్పాడు. చెప్తే నేను ఎల్లు జగన్, కేవలం ఆ కార్యక్రమం చెయ్యి, అంతకుమించి దాన్ని డైవర్ట్ చేసుకోకు. నువ్వు వాస్తవంగా పోయి వాళ్ళను కండోలెన్స్ చెప్పి వాళ్ళని పలకరించి వస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. రోడ్ షో లేకుండా అది కాకుండా పలకరించడానికి పోయినప్పుడు నార్మల్గా ఇంటికి వెళ్తాం వచ్చేస్తాం. అంతా అది ఒక అట్మాస్ఫియర్, లో ప్రొఫైల్ అట్మాస్ఫియర్లోనే ఉండాలి. ఆ రకంగా మంచి పేరు వస్తుంది. అరే తండ్రి పోతే దానికి సాక్రిఫైస్ చేసిన వాళ్ళను పోయి పలకరించి వచ్చాడు అనేది పోతుంది కనుక నువ్వు ఆ లైన్స్లో పోతే బెటర్. ఐ విష్ యూ ఆల్ వెల్ అని నేను చెప్పినాను. ఓకే, కానీ అది ఆ రకంగా జరగలేదు, ఇంకో రకంగా జరిగింది. ఇప్పుడు దానికి ఏంటంటే అక్కడ లోకల్గా ఉత్సాహంగా వాళ్ళందరూ చేశారంటే అందుకే నేను దాంట్లో పోదలుచుకోలేదు. మళ్ళీ లౌక్యం అంటే ఓకే. ఇప్పుడు దాదాపు చాలామంది మంత్రులతో సహా ప్రకటించిందంటే 150 మంది దాకా మేము సంతకాలు పెట్టాం జగన్కి అనుకూలంగా అన్నారు. అయినా ఎందుకు ఆయన సీఎం కాలేకపోయాడు? ఇది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇక అది మీరు ఏమన్నానండి, ఇది కాంగ్రెస్ పార్టీ. మీకు జ్ఞాపకం ఉందా, ఒక స్టేజ్లో విజయభాస్కర్ రెడ్డి గారిని రాజ్యసభ మెంబర్ చేయమని, అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ పవర్లో లేదు, ఎమ్మెల్యేస్లో ఆల్మోస్ట్ ఆల్ హ్యావ్ సైన్డ్. అవును, చేయలేదు, రాజ్యసభ ఇవ్వలేదు. కనుక
ఒక పార్టీకి, ఒక నేషనల్ పొలిటికల్ పార్టీకి దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.